ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా తమ ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మరియు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం, నగరాలు నివరాత్మక పరిశుభ్రతమైన దృష్టి సారించాలి. ఇక కాలువల శుభ్రత, గుంతల మరమ్మత్తు మరియు ప్రజా ప్రదేశాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనే థీమ్తో కోట వీధిలోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నుండి 4 రోడ్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ రెవెన్యూ, పోలీస్, R&B, మెడికల్ మరియు హెల్త్, ఇరిగేషన్, ICDS మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు తదితర అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, మెప్మా సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అమలు చేసే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినందుకు మన ఇతర అన్ని రకాల అంగన్వాడీ, ఆశ, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ, పిల్లలందరికీ శుభాశీస్సులు. వీళ్ళందరికీ స్వాగతము, ధన్యవాదాలు. కాలువలు దాంట్లో పోతే పైప్ రైన్ వర్షం ఎక్కువ పడినప్పుడు ఎక్కడైనా గుంతలు, దాంట్లో రోడ్ల మీద కానీ గుంతల్లో కానీ ఎక్కడ నిల్వ పడినప్పుడు అది మురికి నీరు అంటారు. ఆ మురికి నీరులో మలేరియా దమ ఎక్కువగా, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది పెరుగుతుంది. కాబట్టి మలేరియా జ్వరం ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే జ్వరం అనేది సాయంత్రం నుంచి ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చలి ఎక్కువ వస్తుంటుంది మలేరియా జ్వరం అంటే. కాబట్టి దానికి అట్లా ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు చూసి దానికి బ్లడ్ టెస్ట్ చేయడం, దానివల్ల చేసుకొని ఆ విధంగా మలేరియా అనేది వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలో అవుతాం. కానీ మనము ఇప్పుడు ఎంతవరకు మనం అంతా ఇప్పుడు ఇంతకుముందు మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటే ఉండింది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు అలైన్ అయిపోయినాయి. ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ తీసుకొని అందరం ఒక సఖ్యగా పనిచేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మురికి నీరు నిలబడేదానికి మున్సిపల్ కమిషనర్ సార్ కానీ